135వ జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాతగా దళితులు, అణగదొక్కబడిన వర్గాలకి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించారు. రాజ్యాంగంలో వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళకి ఎక్కడో అరమ జీవితం గడుపుతున్నటువంటి వారికి మళ్ళీ అందరితో సమానంగా జీవించే రాజ్యాంగంలో రాసి వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చి ప్రతి విషయంలో కూడాను ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ, ముస్లిమ్స్కి కానీ అందరికి కూడా రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించి ఇవాళ అందరితో సమానంగా చదువుకోగలుగుతున్నారన్నా, ఉద్యోగాలు చేయగలుగుతున్నారన్నా, రాజకీయాలు చేయగలుగుతున్నారన్నా వీళ్ళందరూ కూడా అభివృద్ధికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన మన రాజ్యాంగ నిర్మాత అవటం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు చేసుకున్న అదృష్టం. మరి ఆయన మహనీయుడి యొక్క 135వ జయంతి ఉత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు, అలాగే వేదవ్యాస్ గారు, అలాగే వీరు ఇక్కడ ఇచ్చేసిన అధికారులందరికీ కూడా, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అందరికీ కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను.